నూతన సర్పంచుల సన్మాన సభలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సొంత పార్టీ నేతలకు చురకలంటిస్తూ హెచ్చరిక చేయడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలే ఇతరులకు మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ఓడించడం తనకు తెలుసన్నారు. నేను మన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఒక ప్రోఫార్మా ఇచ్చి మీరు గ్రామానికి పోండి, ఒక్కొక్క ఇంటికి పోయి నువ్వు టిక్ చేసుకోండి, ఏ పథకం ఇంటికి వచ్చింది అని చెప్పి వాళ్ళకి రిమైండ్ చేయండి అని చెప్తే 100% గ్రామాల్లో ఎవరు పనిచేయలేదు. పైన కొంతమంది సీనియర్ నాయకులు ఇవన్నీ మేము చేస్తామా మస్తు చూసినాం, ఇటువంటివి ఇవి చెప్తే మేము చేయనీకున్నామా పని అని చెప్పి ఎద్దేవా చేసారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు. రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా పోస్ట్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విషయం చెప్తా. ఈ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నా, ఇప్పటి నుంచి గ్రామాల్లో ఉన్న కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని కానీ లేకుంటే వాళ్ళని తప్పుదో పట్టేటట్టు గ్రూపులు ఎవరైనా చేస్తే వేటు పడటం ఖాయం. 2 సంవత్సరాలు నా గురించి అర్థమైంది కదా. మంచికి మంచి, చెడుకు చెడు, మంచికి మంచి, చెడుకు చెడు. మంచి చేసే వాళ్ళకి ఎంతైనా సపోర్ట్ చేస్తాం, ఓపికతోటి ఉదారంగా ఉండే కాడికి ఉంటాం. కానీ ఒక్కసారి ఓపిక నశిస్తే శిశుపాలుడి 100 తప్పులు పూర్తయితే సుదర్శన చక్రంలో ఎట్లా పవర్ఫుల్ ఉంటుందో నా నిర్ణయం కూడా అంతే పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మార్చుకోండి. ఇంటర్నల్ గా సాబటేజ్ చేయడము, వాడు గెలవద్దు అనుకోవడం, వీడు నావాడు కాదనుకోవడం, అవన్నీ తప్పు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మన కుటుంబ సభ్యులే. ఎవ్వరికి ఏ గ్రూప్ లేదు. సంజీవ్ ముదిరాజ్కి గ్రూప్ లేదు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి గ్రూప్ లేదు. ఇక్కడ ఉన్నది ఒకటి కాంగ్రెస్ గ్రూపు. ఇలాంటి పద్ధతులు మంచివి కావని, తాను మంచికి మంచి, చెడుకు చెడు అంటూ తన నిర్ణయం సుదర్శన చక్రంలా పవర్ఫుల్ గా ఉంటుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగితే సహించబోయేది లేదని, పార్టీ సూచించిన అభ్యర్థి ఎవరైనా వారికి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని సూచించారు. తాను ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయమై సర్వే చేయమని సూచిస్తే దాన్ని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా తామెందుకు చేయాలన్న ఉద్దేశంతో ఎద్దేవా చేశారని ఎమ్మెల్యే స్పష్టంగా వేదిక మీదనే చెప్పారు. కోడూరు, జమిస్తాపూర్, హన్వాడ, మునిమోక్షం వంటి బలమైన స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారని, వారికి భవిష్యత్తులో సముచిత స్థానాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తమ సామాజిక వర్గాలకు అంతర్గతంగా మద్దతునిచ్చినట్లు ఎమ్మెల్యేకు పక్కా సమాచారం ఉండడంతో ఆయన వేదిక మీదనే ఆగ్రహాన్ని వెళ్లగక్కినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహబూబ్ నగర్, హన్వాడ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కొద్దిపాటి తేడాతో ఓడిపోవడం, తాను చెప్పిన విషయాలను క్షేత్రస్థాయిలో పట్టించుకోకపోవడం ఎమ్మెల్యే కోపానికి కారణమైంది. తన వద్దకు భవిష్యత్తులో పదవుల కోసం వచ్చేవారి విషయంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటానని ఆయన అన్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బహిరంగ వేదికపై పార్టీ సర్పంచుల సమక్షంలోనే మాట్లాడడం ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక వర్గాల పరంగా మద్దతు ఇచ్చిన నేతల్లో కలవరం బయలుదేరింది.